ఓం శాంతి 8/12/23 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా చేయించాలి. పాస్ అయ్యేందుకు మాతాపితల సమానంగా అవ్వాలి. మీరు ఏదైతే వింటారో దానిని ఇతరులకు కూడా వినిపించాలి. ప్రశ్న: పిల్లలకు ఏ శుభకామన ఉత్పన్నం అవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. జవాబు: మేము మాతాపితలను అనుసరించి సింహాసనంపై కూర్చుంటాము అన్న శుభకామన పిల్లలకు ఉన్నట్లయితే అది కూడా ఎంతో మంచి ధైర్యమే. బాబా, మేము పూర్తి పరీక్షను పాస్ అవుతాము అని ఎవరైతే అంటారో అది కూడా శుభం పలకడమే. దీని కొరకు పురుషార్థం కూడా అంత తీవ్రంగా చేయాలి అని చెప్తున్నారు బాబా. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. ఇక్కడ అందరూ పాపాత్ములే, పుణ్యాత్ములు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచం. ఇక్కడ అజామీలుల వంటి పాపాత్ములు ఉన్నారు. అది స్వర్గపు దేవతలు మరియు పుణ్యాత్ముల ప్రపంచం. ఇరువురి మహిమ వేరువేరు అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ జన్మ జీవిత గాథను మేము ఇన్ని పాపాలు చేశాము అని బాబాకు వ్రాసి పంపుతారు. బాబా వద్ద అందరి జీవిత గాథలు ఉన్నాయి. ఇక్కడ వినాలి మరియు వినిపించాలి అని పిల్లలకు తెలుసు. మరి వినిపించేవారు ఎంతమంది ఉండాలి? ఎప్పటి వరకైతే వినిపించేవారిగా అవ్వరో అప్పటి వరకు పాస్ అవ్వరు. ఇతర సత్సంగాల్లో ఇలా విని మళ్ళీ వినిపించడంలో బంధింపబడి లేరు. ఇక్కడ ధారణ చేసి మళ్ళీ చేయించాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ధారణ చేయాలి మరియు చేయించాలి. అనుచరులను తయారు చేయాలి. ఒకే పండితుడు కదా వినిపించడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాతాపితల సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అవ్వగలరు మరియు బాబా హృదయంపైకి ఎక్కగలరు. జ్ఞానమును గూర్చే అర్థం చేయించబడుతుంది. అక్కడైతే అందరూ కృష్ణ భగవాన్ వాచ అని అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాన్ వాచ అని అంటారు. రాధాకృష్ణులను లేక లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతీలు అని అనచాలరు. లేదు, కానీ భగవంతుడు వారికి పదవిని ఇచ్చారు. కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగా తయారు చేస్తారు. కావుననే ఆ పేరు వచ్చింది. మీరు విజయమాల్లో స్మరింపబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. మాలైతే తయారవుతుంది కదా. పైన రుద్రుడు ఉన్నాడు. రుద్రాక్ష మాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతుంది. మా తీర్థాలు అతీతమైనవి అని మీరంటారు. వారైతే తీర్థాల వద్ద ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీ విషయం అతీతమైంది అని చెప్తున్నారు బాబా. మీ బుద్ధియోగం శివ్ బాబాతో ఉంది. రుద్రుని కంఠహారంగా అవ్వాలి. మాల రహస్యాన్ని కూడా తెలుసుకోరు. పైన పుష్పమైన శివ్ బాబా ఉన్నారు.
ఆ తర్వాత జగదాంబ జగత్పితలు, ఆ తర్వాత వారి 108 వంశావళి. చాలా పెద్ద మాల ఒకటి ఉంటుంది. దాన్ని అందరూ తిప్పుతూ రామ రామ అంటూ ఉంటారు. బాబా ఇది చూశారు. అక్కడ లక్ష్యమేమీ లేదు. రుద్రమాలను తిప్పుతారు, రామనామ ధ్వనిలో ఉంటారు. ఇదంతా భక్తి మార్గము అంటున్నారు బాబా. ఇది ఇతర విషయాల కన్నా మంచిది. అంత సమయం ఏ పాపాలు జరగవు కదా. ఏదో ఒక మంత్రాన్ని జపించుతూ ఉండడం వల్ల అందులో లీనమై ఉంటారు కాబట్టి ఎటువంటి పాపాలు జరగవని చెప్తున్నారు. ఇవి పాపాల నుండి రక్షించుకునేందుకు యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయం ఏదీ లేదు. స్వయం మాలలో మణులుగా అవ్వాలి కదా. ఇక్కడ తిప్పడం కాదు, ఆ మాలలో మణులుగా అవ్వాలి. కావున మన తీర్థాలు అతీతమైనవి. మనం మన శివ్ బాబా ఇంటి అవ్యాభిచారి యాత్రికులము. యోగం ద్వారా మన జన్మాంతరాల వికర్మలు భస్మం అవుతాయి. కృష్ణుణ్ణి రాత్రింబవళ్ళు స్మృతి చేసిన వికర్మలు వినాశనం అవ్వచాలు. రామా రామాని అంటూ ఉంటే ఆ సమయంలో పాపాలు జరగవు. తర్వాత మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు అని చెప్తున్నారు బాబా. అంతేకాని పాపాలు అంతమవ్వడమో ఆయువు పెరగడమో జరగదు. ఇక్కడ యోగ బలం ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మం అవుతాయి మరియు ఆయువు పెరుగుతుంది. జన్మాంతరాల కొరకు ఆయువు అవినాశిగా అయిపోతుంది. బాబా చెప్తారు, మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. దీనినే జీవితమును తయారు చేసుకోవడము అని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది. తమను తాము నీచులుగా పాపులుగా వర్ణించుకుంటారు. మరి తప్పకుండా అందరూ అలాగే ఉంటారు కదా. నిర్గుణైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని కూడా అంటారు. ఇలా పరమాత్మ మహిమ చేస్తారు. తాను మిమ్మల్ని సర్వగుణ సంపన్నులుగా శ్రీకృష్ణ సమానంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. ఇంతకుముందు ఏ గుణాలు లేవు. ఒక్క నిర్గుణ బాలక సంస్థ కూడా ఉంది. నిర్గుణులని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. బాబా అంటారు, శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణుని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా అవుతున్నారు. ఇలా అనే సత్సంగం ఇంకేది ఉండదు. మీరు లక్ష్మీనారాయణను పరిస్తారా లేక మీరు లక్ష్మీనారాయణలు వరిస్తారా లేక సీతారాములు వరిస్తారా అని ఇక్కడ బాబా అడుగుతారు. పిల్లలు కూడా అవివేకులైతే కారు కదా. బాబా మేము పూర్తి పరీక్షను పాస్ అవుతాము అని వెంటనే అంటారు. కానీ అందరూ ఒకేలా అవ్వగలరని కాదు, అయినా ధైర్యంను ఉంచుతారు కదా. అందరూ ఒకేలా అయితే అవ్వరు, కానీ అందరూ చెప్పడం అయితే ధైర్యంగా చెప్తారు. మమ్మ బాబాలు శివ్ బాబాకు ప్రియమైన పిల్లలు. మనం వారిని పూర్తిగా అనుసరించి సింహాసనంపై కూర్చోవాలి అనే శుభకామన మంచిది. అంతటి పురుషార్థం కూడా చేయాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పపు పురుషార్థంగా అయిపోతుంది. గ్యారంటీ ఏర్పడుతుంది. కల్పపూర్వం కూడా ఇలా చేశారు అని ఇప్పటి పురుషార్థం ద్వారా తెలుస్తుంది.
కల్పకల్పం ఇటువంటి పురుషార్థం కొనసాగుతుంది. పరీక్ష వచ్చే సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతారో తెలిసిపోతుంది. టీచర్కి అయితే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుని నుండి నారాయణిగా అయ్యే గీతా పాఠశాల. మేము నరుని నుండి నారాయణిగా అయ్యేందుకు వచ్చాము అని ఇతర గీతా పాఠశాలలో ఇలా ఎవరు అనరు. అలాగే నేను నరుని నుండి నారాయణిగా అవుతాను అని టీచర్ కూడా అనజాలడు. బాబా చెప్తున్నారు, నేను కూడా నరుని నుండి నారాయణిగా అవుతాను అని మొదట టీచర్కు ఉండాలి. గీతా ప్రవచనాలు చేసేవారు ఎందరూ ఉంటారు, కానీ ఎక్కడ మేము శివ్ బాబా ద్వారా చదువుతున్నాము అని అంతే అనరు కదా. వారైతే మనుషుల ద్వారా చదువుతారు. ఉన్నతమైన వారు పరంపిత శివ్ పరమాత్మ అని, తానే స్వర్గ రచయిత, నాలెడ్జ్ఫుల్ అని మీకు తెలుసు. వారే వచ్చి పద్ధతులను పావనంగా తయారు చేస్తారు. గురునానక్ కూడా తన మహిమను గానం చేశాడు. సాహెబ్ను జపించినట్లయితే సుఖం లభిస్తుందని అన్నారు. బాబా చెప్తారు, ఉన్నతమైన సత్యమైన సాహెబ్ తానేనని ఇప్పుడు మీకు తెలుసని చెప్తున్నారు బాబా. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తానే స్వయం చెప్తున్నారు. నేను మీకు సత్యమైన అమర కథను, మూడవ నేత్రమును ఇచ్చే కథను వినిపిస్తాను. కావున ఇది మూడవ నేత్రం లభించే లేక నరుడి నుండి నారాయణిగా చేసే జ్ఞానము. హే పార్వతులు, అమరనాథునైన నేను మీకు అమర కథ వినిపిస్తున్నాను. ఉన్నతుడు శివ్ బాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, ఆ తర్వాత స్వర్గంలో లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీలు నెంబర్ వారీగా వస్తారు అని చెప్తున్నారు బాబా కదా. సంగమయుగంలో బ్రాహ్మణులు, సత్యయుగులు ఏమవుతారు? లక్ష్మీనారాయణులు, తర్వాత సీతారాములు. బాబా చెప్తున్నారు సమయం ఎందుకంటే ఆ తర్వాత చంద్రవంశీలు నెంబర్ వారీగా వస్తారు. సమయం కూడా సతో రజో తమోగా ఉంటుంది. ఈ విషయాలను గురించి ఎవ్వరికీ తెలీదు. బాబా ఎన్నో గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశీ పాత్ర ఉంది. ప్రతి జన్మ పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వచాలదు. నా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామంలో ఉంటే నేను శాంతిధామంలో ఉంటాను అని బాబా అంటారు. సుఖ దుఃఖాలు మీ భాగ్యంలో ఉన్నాయి. సుఖము మరియు దుఃఖాల్లో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయో అది కూడా అర్థం చేయించారు. నేను మీ నిష్కాముడైన తండ్రిని. మిమ్మల్ని అందరినీ స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. నేను కూడా పతితులుగా అయినట్లయితే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? అందరి పిలుపును ఎవరు వింటారు? పతిత పావనుడు అని ఎవరిని అనాలి? ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తారు. గీతా పాఠకులు ఎవరు ఇలా అర్థం చేయించలేరు. వారైతే త్రిలోక అర్థమును భిన్న భిన్న రకాలుగా వర్ణిస్తారు. వేద శాస్త్రాల ద్వారా భగవంతుని కలుసుకునే మార్గం లభిస్తుంది అని మనుషులు అంటారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకేనని, జ్ఞాన మార్గం కొరకు శాస్త్రాలు లేవని బాబా చెప్తారు. జ్ఞానం వినిపించే జ్ఞాన సాగరుని నేనే. మిగిలినవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. నేను వచ్చి ఈ జ్ఞానం ద్వారా
సర్వుల సద్గతిని ఇస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నీటి బుడగ నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలో ఇమిడిపోతుంది అని భావిస్తారు. కానీ అలా కలుసుకునే విషయమే లేదు. ఆత్మ నిరాకారమైంది. అది ఎప్పుడూ తగలబడదు, ఖండితమవ్వదు కదా, ఖండించబడదు, తరగదు. బాబా ఈ విషయాలన్నిటినీ వివరిస్తారు. బాబా అంటారు, అది మేము యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నాము అని పిల్లలైనా మీకు కాళ్ళ నుండి పిలక వరకు సంతోషం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఈ సంతోషం కూడా నెంబర్ వారీగా ఉంటుంది, ఒకే విధంగా ఉండచాలదు. పరీక్ష ఒకటే అయినా అందరూ పాస్ అవ్వగలరని కాదు కదా. పరీక్ష ఒకటైనా అందరూ పాస్ అయిపోతారా? రాజధాని స్థాపన అయితే జరుగుతుంది. దానిని కదా, రాజధాని స్థాపన అయితే తప్పకుండా ఏమవుతుంది, జరుగుతుంది. దాని ప్లాన్ తెలియచేస్తారు. సూర్యవంశంలో ఇన్ని తరాలు, చంద్రవంశంలో ఇన్ని తరాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసీలుగా అవుతారు. మళ్ళీ దాసీల నుండి నెంబర్ వారీగా రాజులుగా అవుతారు. చదువుకోని వారు అంతిమంలో పదవిని పొందుతారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు కదా. బాబా ఏం చేస్తారు, మన పిల్లలందరికీ ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు కదా. అర్థమయ్యేలాగా బాబా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. కానీ వారు ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా తక్కువ సుఖమేమీ ఉండదని వివేకం కూడా చెప్తుంది. ఎంతో గౌరవం ఉంటుంది. పెద్ద మహల్లో ఉంటారు, పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించవలసిన అవసరం ఉండదు. ఎంతో భూమి కూడా, మనుషులకు ఎంతో భూమి ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు. అక్కడ నిర్మించే అభిరుచి ఎంతగానో ఉంది. బాబా అంటారు, ఇక్కడ కూడా మనుషులకు సంబంధించి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారతదేశం అని భావిస్తారు. నిజానికి కొత్త భారతదేశము అని స్వర్గాన్ని, పాత భారతదేశము అని నరకమును అంటారు. నిజానికి ఎవరికి ఎంత కావలసి వస్తే అంతా లభిస్తుంది. అంతా డ్రామా అనుసారంగానే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కల్పపూర్వం ఏ మహల్లు మొదలైనవి నిర్మించి ఉంటారో అవే తయారవుతాయి. బాబా అంటారు, ఈ జ్ఞానమును ఇంకా ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థం చేయాలి. ఎవరైతే కదా పూర్తి యోగంలో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగంలోనే ఉంటూ వచ్చారు. స్వర్గవాసీలుగా అయితే అవ్వలేరు. బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే స్వర్గము మీ ముందు ఉంది. బాబా అంటారు, మీకు పరంపిత పరమాత్మ చరిత్ర, భూగోళికలు కదా, బ్రహ్మ విష్ణు శంకర్ల చరిత్రను గూర్చి కూడా మీకు తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ మాతలు స్వర్గ ద్వారాలు తెరుస్తారని, మిగిలిన వారంతా నరకంలో పడి ఉన్నారని బాబా చెప్తున్నారు. మాతలే అందరి ఉద్ధరము చేస్తారు. మనం పరమాత్మని మహిమను చేయాలి కదా.
బాబా చెప్తున్నారు మనం ఏం చేయాలి, పరమాత్మ యొక్క మహిమను చేస్తాం. శివ బాబా మీకు నమస్కారము అని మీరు అర్థం చేసుకుని చెబుతారు. మీరు వచ్చి మమ్మల్ని వారసులుగా తయారు చేస్తారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇటువంటి శివ బాబా మీకు నమస్కారం కదా. ఇటువంటి శివ బాబా మీకు ఏం చేస్తున్నారు, నమస్కారం. బాబాకు పిల్లలు నమస్కరిస్తారు. మళ్ళీ బాబా పిల్లలు మీకు నమస్కారము అని అంటారు. మీరు కూడా నన్ను పైసాకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు కదా. బాబా అంటారు గవ్వలకు వారసునిగా శివ బాబా కదా. మళ్ళీ బాబా పిల్లలు మీకు నమస్కారము అని అంటారు. మీరు కూడా నన్ను పైసాకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు, గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. చూసారా బాబా ఏమంటున్నారు, బాబానేమో పిల్లవాడిగా చేసుకుని గవ్వలకే వారసునిగా చేస్తున్నారు, ఎందుకు పనికిరాని వాటికి. మరి నేనైతే మిమ్మల్ని ఏం చేస్తున్నాను, వజ్రాలకు వారసులుగా చేస్తున్నాను. శివ బాలకుణ్ణి వారసునిగా చేసుకుంటారు కదా శివుడు. అందుకని కదా బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, గవ్వలకు మీరైతే నన్ను గవ్వలకు వారసునిగా చేస్తున్నారు, నేనైతే మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. నేను మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. శివ భగవానుని వారసునిగా చేసుకుంటారు అని చెప్తున్నారు కదా. అచ్చా, మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శివ బాబా ఇంటికి అవ్యాభిచారి యాత్రికులుగా అయ్యి యోగ బలం ద్వారా వికర్మలను దగ్గం చేసుకోవాలి. జ్ఞానమును స్మరిస్తూ అపారమైన ఆనందంలో ఉండాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా సింహాసనాధికారులుగా అవ్వాలనే శుభకామనను ఉంచుతూ బాబాకు పూర్తిగా అనుసరించాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా కదా, బాబా ఏం చెప్తున్నారు, శుభభావను ఉంచుతూ బాబాను పూర్తిగా అనుసరించాలి. వరదానము, శీతలతాదేవిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా తయారు చేసే స్వరాజ్య అధికారి భవ. ఎవరైతే స్వరాజ్య అధికారి పిల్లలుగా ఉంటారో వారిని ఏ కర్మేంద్రియము మోసగించచాలదు. ఎప్పుడైతే మోసగించే చంచలత సమాప్తమవుతుందో అప్పుడు స్వయం శీతలతాదేవిగా అవుతారు. మరియు అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. శీతలతాదేవిలో ఎప్పుడూ కోపం రాదు. కోపం లేదు, కానీ కొంచెం అధికారమునైతే ఉంచవలసి వస్తుంది అని చాలామంది అంటారు. కానీ పుట్టి కదా బాబా చెప్తున్నారు, కానీ అధికారత్వం కూడా కోపపు అంశమే. కావున ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశం పుట్టేస్తుంది. మీరు శీతలతాదేవి మరియు శీతలతాదేవుళ్ళు కావున స్వప్నంలో కూడా కోపము తీగ కదా బాబా ఏం చెప్తున్నారు, కోపము లేక అధికారత్వపు సంస్కారం ఇమర్చవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగానే ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారికి
ఆశీర్వాదాలను యాచించే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. నయనహీనునికి అనగా జ్ఞాన నేత్రహీనునికి మార్గాన్ని చూపించేవారే పరమాత్మ. నయనహీనునికి మార్గాన్ని చూపించు ప్రభు, నయనహీనునికి మార్గమును చూపించు అని మనుషులు ఏ పాటనైతే పాడతారో దాని అర్థము వారిని చూపించేవారు ఒక్క పరమాత్మయే అని. కనుకనే పరమాత్మను పిలుస్తారు మరియు ప్రభు దారిని చూపించండి అని ఏ కదా బాబా చెప్తున్నారు. ఏ సమయంలో అయితే అంటారో తప్పకుండా మనుషులకు దానిని చూపించేందుకు కదా బాబా చెప్తున్నారు. ఏ సమయంలో అంటారో ఆ సమయంలో కదా అంటారు. తప్పకుండా మనుషులకు దారిని చూపించేందుకు పరమాత్మ స్వయంగా నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడే అప్పుడే స్థూలంగా బాబా అంటారు, అప్పుడే స్థూలంగా దారిని తెలియచేస్తారు. రాకుండా దారిని తెలుపలేరు. మనుషులు ఒకప్పుడు భ్రమించి ఉన్నారు. భ్రమించి ఉన్న వారికి దారి కావాలి. కనుకనే నయనహీనునికి దారిని చూపించు ప్రభు అని పరమాత్మ గురించే అంటారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, పరమాత్మ స్వయంగా నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడే స్థూలంగా దారిని తెలియచేస్తారు. రాకుండా దారిని తెలుపలేరు. మనుషులు ఇప్పుడు భ్రమించి ఉన్నారు. భ్రమించి ఉన్న వారికి దారి కదా, భ్రమించి ఉన్న వారికి దారి కావాలి. కనుకనే నయనహీనునికి దారిని చూపించు ప్రభు అని పరమాత్మ గురించి అంటారు. వీరినే మరలా నావికుడు అని అంటారు. బాబా అంటారు, వారే ఆ అందరికీ అనగా ఈ 5 తత్వాలతో కూడిన ఈ సృష్టిని దాటించి అందరికీ అనగా 5 తత్వాలకు దూరంగా 6వ తత్వం అఖండ జ్యోతి మహాతత్వానికి తీసుకుపోతారు. బాబా అంటారు, రాకుండా ఎందుకంటే స్థూలంగా వారిని తెలియచేసేస్తారు. రాకుండా దారిని తెలుపలేరు. మనుషులు ఇప్పుడు కదా భ్రమించి ఉన్నారు. బాబా చెప్తున్నారు, భ్రమించి ఉన్న వారికి దారి కావాలి. కనుకనే నయనహీనునికి దారి చూపించు ప్రభు అని పరమాత్మ గురించే అంటారు. వీరినే మరలా నావికుడు అని అంటారు. అరే ఆ అందరికీ అనగా ఈ 5 తత్వాలతో కూడిన ఈ సృష్టిని దాటించి ఆ అందరికీ అనగా 5 తత్వాల దూరంగా 6వ తత్వాన్ని అఖండ జ్యోతి మహాతత్వంలోకి తీసుకుపోతారు. బాబా చెప్తున్నారు, కనుక పరమాత్మ కూడా ఎవరైతే ఆ దారి నుండి ఈ దారిలోకి వస్తారో అప్పుడే నావికుడు అని అంటారు. వారే మన ఆత్మరూపి వాచి కదా. బాబా చెప్తున్నారు, దారికి తీసుకునేందుకు కదా, దారికి తీసుకునేందుకు ఇప్పుడు పరమాత్మతో ఏ యోగమైతే జోడిస్తారో దాని ఫలితమును దాని తోడును తీసుకువస్తారు. మిగిలిన వారంతా బాబా మిగిలిన వారు ధర్మరాజు ఇచ్చే శిక్షలను అనుభవించి తర్వాత ముక్తులవుతారు అని చెప్తున్నారు బాబా.
అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను నేను స్వరాజ్య అధికారి ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి.